భోపాల్లో ఒక యువతి మృతి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పెళ్లైన కొన్ని నెలలకే భర్త ఇంట్లో ఆమె మృతిగా కనిపించడం, చివరి క్షణాల్లో పంపిన చాట్స్, కుటుంబం చేస్తున్న తీవ్రమైన ఆరోపణలు ఇవన్నీ కలిపి ఈ కేసును ఒక మిస్టరీ డెత్ గా మార్చేశాయి. ఆ యువతి పేరు ట్విషా శర్మ. మాజీ మిస్ పుణే, మోడల్, నటి అని గుర్తింపు పొందిన ట్విషా జీవితం ఇంత విషాదకరంగా ముగియడం అందర్నీ షాక్ కు గురిచేసింది. ట్విషా శర్మ కేవలం ఒక సాధారణ యువతి కాదు. ఆమెకు మోడలింగ్, పేజెంట్స్, బ్రాండ్ వర్క్, అలాగే సినిమా రంగంతో కూడా సంబంధం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ఆమె తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతోనూ పరిచయం కలిగి ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే ఆమె మరణ వార్త బయటకు వచ్చిన వెంటనే ఈ కేసు మరింత పెద్దగా మారింది. చాలా మంది మొదట ఇది సాధారణ ఆత్మహత్య అనుకున్నారు. కానీ ఆ తరువాత ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చిన అంశాలు ఈ కేసును పూర్తిగా కొత్త కోణంలోకి తీసుకెళ్లాయి. నివేదికల ప్రకారం ట్విషా భోపాల్లోని తన భర్త ఇంట్లో మృతిగా కనిపించింది. ఘటన మే 12 రాత్రి చోటు చేసుకున్నట్టు వార్తలు చెబుతున్నాయి. ఆమె పెళ్లయి కేవలం 5 నెలలే అయింది. ఇంత తక్కువ కాలంలోనే ఇలా జరగడం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రాథమిక పోస్ట్మార్టం రిపోర్టుల్లో ఇది ఆత్మహత్యగా భావించిన కుటుంబం మాత్రం దాన్ని అంగీకరించడం లేదు. అంతేకాదు ఆమె శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని కూడా వారు అంటున్నారు. ఇది కేసు మలుపు తిరగడానికి ప్రధాన కారణమైంది. ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది ట్విషా చివరి చాట్స్. ఆమె సన్నిహితులు పంపిన మెసేజ్లు బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నేను చిక్కుకుపోయాను అన్న భావం వచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలు, ఇంకా ఎక్కువగా మాట్లాడలేను అన్న తరహా మెసేజ్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చాట్స్ నిజంగా ఏం సూచిస్తున్నాయి? ఆమె భయంతో మాట్లాడిందా? ఎవరైనా ఆమెను ఒత్తిడి చేశారా? లేదా ఇది ముందే ప్లాన్ చేసిన ఘటన? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయి. కుటుంబ సభ్యులు కూడా ఇదే అంశాన్ని బలంగా ప్రస్తావిస్తున్నారు. ఒక వ్యక్తి చివరి క్షణాల్లో ఇంత ఆందోళనగా మెసేజ్లు పంపితే దాన్ని తేలికగా తీసుకోలేమని వారు అంటున్నారు. ట్విషా కుటుంబం భర్త, అతని కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. వారి మాటల్లో ట్విషాను వేధింపులకు గురిచేశారని, ఆమెను మానసికంగా ఒత్తిడికి గురిచేశారని, అదే ఆమె మృతికి కారణం కావచ్చని వారు అనుమానిస్తున్నారు. ఇంకా ఒక కీలక విషయం ఏమిటంటే కుటుంబం ఆమెకు స్వతంత్రంగా మళ్లీ ఫోరెన్సిక్ పరీక్షలు చేయాలని కోరుతోంది. ప్రత్యేకంగా ఎయిమ్స్ లాంటి విశ్వసనీయ కేంద్రంలో పోస్ట్మార్టం జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక యువతి మృతి కేసులో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల నిజం బయటికి రాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ కేసులో ప్రతి చిన్న సాక్ష్యం, ప్రతి కాల్ రికార్డ్, ప్రతి చాట్, ప్రతి సీసీటీవీ క్లిప్ కూడా ఇప్పుడు ముఖ్యం. ఇప్పటికే పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఎస్ఐటీ దర్యాప్తు కూడా ప్రారంభమైంది. భర్త కోసం గాలింపు జరుగుతోందని నివేదికలు చెప్తున్నాయి. అంటే ఈ కేసులో ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవన్నమాట. ట్విషా చివరిసారిగా ఎవరితో మాట్లాడింది? ఆమె ఏ పరిస్థితుల్లో చివరి మెసేజ్ పంపింది? ఆ రాత్రి ఇంట్లో అసలు ఏమైంది? శరీరంపై ఉన్న గాయాలు ఎలా వచ్చాయి? ఇంట్లో ఉన్న ఇతర సభ్యులకు ఏం తెలుసు? ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సిన విషయాలు. ఈ కేసు ఎందుకంతగా ప్రభావం చూపుతోంది అంటే ఇది కేవలం ఒక మృతి కేసు మాత్రమే కాదు. ఇది ఒక యువతి జీవితం, ఆమె భయాలు, ఆమె చివరి క్షణాలు, మరియు ఆమె కుటుంబం న్యాయం కోసం చేసే పోరాటం. ఒక మెసేజ్లో వ్యక్తమైన భయం, ఒక కుటుంబంలో వచ్చిన విషాదం, మరియు ఒక యువతి ఆకస్మిక మరణం. ఇవన్నీ కలిసిపోతే అది ప్రజల్లో సహజంగానే ఆగ్రహం, అనుమానాలు, చర్చలు రేపుతుంది. ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రధాన ప్రశ్న ఒక్కటే: ట్విషా శర్మ మృతి నిజంగా ఆత్మహత్య, లేక వెనుక ఇంకా ఏదైనా దాగి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం దర్యాప్తు పూర్తయ్యాకే తెలుస్తుంది. అప్పటి వరకు ఈ కేసు బహుశా ఇంకా ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఇది భోపాల్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చగా మారింది. ట్విషా శర్మ మృతికి నిజమైన కారణం ఏంటో బయటికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి నిజమైన డీటెయిల్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తాజా అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి.